క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. మనందరిని కూడా వెలిగించటానికి, వెలుగులోనికి పిలుచుటకు మన ప్రభు వచ్చాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకం అంతా కూడా పాపం చేత, అపవాది యొక్క కబాళ హస్తాల్లో, చీకటి క్రియల్లో, చీకటి అనేటువంటి వ్యసనంలో, లోకం మాలిన్యంలో మగ్గిపోతున్న పరిస్థితులు. మన ప్రభు మనలందరిని కూడా మరి చీకట్లో ఉన్నటువంటి వారిని తన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు. వెలుగును మనం గుర్తించిన వారిగా వెలుగులోనికి నడిపించబడాలి అనేటువంటిది ప్రభు కోరుతున్నటువంటి మొదటి తలంపు. రెండవ తలంపు ఏంటంటే, వెలుగునందు విశ్వాసం ఉంచుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. మన ప్రభు మనల్ని వెలిగించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ వెలుగు యందు మనం విశ్వాసం ఉంచాలి అంటున్నారు. దేవుని బిడ్డలారా, మనం నిత్య జీవితంలో మనము ఎన్నో పరిస్థితులు మనం చూస్తుంటాం. ఎందరి మీద నమ్మకం ఉంచుతూ ఉంటాం. మనుషుల మీద నమ్మకం, అధికారుల మీద నమ్మకం, ప్రభుత్వాల మీద నమ్మకం మనం ఉంచుతూ ఉంటాం. వారి మీద ఉంచినటువంటి నమ్మకం, వారి మీద ఉంచిన విశ్వాసం, వారు ఏమాత్రం కూడా మనకి నెరవేర్చకుండానే మరి ముందుకు సాగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో చూసాం. ప్రభు అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మన ప్రభు మీద, వెలుగైనటువంటి మన ప్రభు మీద విశ్వాసం ఉంచండి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మనం చీకట్లో ఉన్నప్పుడు లైట్ వేసుకున్నప్పుడు కరెంట్ ఉంది, లైట్ వేసినప్పుడు స్విచ్ చేసినప్పుడు లైట్ వెలిగింది. మనకు ఒక నమ్మకం. చీకట్లో ఉన్నాం, స్విచ్ చేసుకున్నట్టే లైట్ వెలిగింది, ఇక వెలుతురుంది, ఇక వెలుతురుంటుంది, ఇంకా నాకేం భయం లేదు, నాకు ఎలాంటి హాని రాదు, నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఎంత ధైర్యంగా భరోసా కలిగి ఉంటామో, మన ప్రభువు మీద కూడా, వెలుగైనటువంటి మన ప్రభువు మీద కూడా అంత భరోసా ఉంచుకున్నప్పుడు, అంత ధైర్యం, నమ్మకం మన ప్రభు మీద, ఆ విశ్వాసం మనకు కలిగి ఉండాలనేటువంటిది ప్రభు ఉదయం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రభు మీద అంత విశ్వాసంగానే మనం ఉండగలిగితే అనేకమైన కార్యాలు చూస్తాం. నూతన నిబంధనలు మన ప్రభు పరిచయం చేసేటువంటి దినాల్లో వారు విశ్వసించిన వారు ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని గొప్ప ఆశ్చర్యమైనటువంటి అద్భుతాలు వారు పొందుకుని అనుభవించారో, మన జీవితంలో కూడా మన ప్రభు అట్టి రీతిగా చేయగలిగినటువంటి వారు. అట్టి వెలుగైనటువంటి మన ప్రభువు మీద విశ్వాసంతో మరి ముందుకు సాగేటువంటి కృపలో ప్రభు మనందరిని కూడా స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుని తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం నా ప్రభువా, దివ్యమైనటువంటి మీ లేఖనం చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. దేవా, మీరు లోకానికి వెలుగయ్యుండి మీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నా ప్రభువా. వెలుగు సంబంధులుగా మేము ఉండుటకు నా తండ్రి, వెలుగును ప్రేమించేవారుగా, వెలుగు కలిగి జీవించేటువంటి వారుగా, వెలుగు సంబంధులుగా ఉండుటకు నాయన మమ్మల్ని పిలిచారన్నటువంటి సత్యాన్ని మేము గుర్తెరుగుతూ నా తండ్రి, వెలుగైనటువంటి మీ మీద నా ప్రభువా పూర్తిగా విశ్వసించగలిగిన వారుగా, అట్టి నమ్మిక కలిగిన తండ్రి దేవా, మీ ద్వారానే అనేకమైన మేళ్ళు, విశ్వాసం ద్వారా గొప్ప విజయం కలుగుతుందనేటువంటిది అయ్యా మేము గుర్తెరిగి నాయన అట్టి విశ్వాసంలో స్థిరపరచబడి, బలపరచబడి ముందుకు సాగుతుక్కుని మీ కృపద ఇచ్చేయండి. ఉదయం చేయాల్సినదని ఆహ్వాన దినం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నా ప్రభువా, చీకటిని ప్రేమించేవారుగా, చీకట్లో జీవించేవారుగా, వెలుగుకు నాయన సమీపించకుండా, వెలుగు సంబంధులుగా కాకుండా ఉన్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని చీకట్లో నుంచి విడిపించండి ప్రభు, బంధకాల నుంచి విడిపించండి. వెలుగులోనికి వచ్చిన ఆయన, వెలుగు అనేటువంటి మిమ్మల్ని విశ్వసించినటువంటి రీతిలో
బలపరిచి స్థిరపరచమని. దేవా, ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా నడిపించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.